अधिगम्ये स्मरात् कृष्णं वाकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चात्मानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयं శ్రీగురుభ్యో నమః. నమస్కారం అండి అందరికి. నమస్కారం. 2:1:65 పోట యువతి స్తోక కతిపయ గృష్టి ధేను వశ వేహత్ బష్కయణీ ప్రవక్తృ శ్రోత్రియ అధ్యాపక ధూర్తైః జాతిః. సో ఇది తృతీయ బహువచనంలో చెప్పారు. సో ఇవన్నీ కూడా ఈ సుబంధాలన్నీ ఇతర ద్వంద్వంలో ఉన్నాయి, అందుకని అక్కడ మనకి బహువచనం వచ్చింది. అది తృతీయ బహువచనంలో ఉంది. ఇవి జాతి ప్రథమ ఏకవచనం, అంటే జాతివాచకాలు ఈ పోట యువతి స్తోక మొదలైనటువంటి సుబంధాలతో సమానాధికరణంలో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. సో ఇప్పుడు ఈ సుబంతాలన్నీ ఎటువంటి సుబంతాలు? ఈ పోట యువతి ఇవన్నీ అంటే మనకి ఇవి కొన్ని గుణవాచకాలు, కొన్ని గుణశబ్దాలు, కొన్ని క్రియాశబ్దాలు. ఈ పోట నుంచి బష్కయణి వరకు గుణ శబ్దాలు, అలాగే ఆ ప్రవక్తృ నుంచి ధూర్త వరకు అధ్యాపక వరకు క్రియాశబ్దాలు. సో ఇటువంటప్పుడు మనకి విశేషణం విశేషణ బహుళం అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసము ప్రాప్తిస్తూ ఉంటే అప్పుడు మనకి జాతివాచకాలు ఏదైతే ఉన్నాయో వాటికి అక్కడ విశేష్యం అవుతుంది. అక్కడ ఆ సూత్రం చేత అయితే మనకి పర ప్రయోగమే వస్తుంది, కానీ పూర్వ ప్రయోగం సిద్ధించదనమాట. అందుకని జాతివాచకానికి పూర్వ ప్రయోగం సిద్ధించడం కోసము ఈ సూత్రం. ఇక్కడ మనకు ఒక్కొక్క పదానికి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పోట అంటే స్త్రీ పుంస లక్షణాలు రెండూ కలిగినది. ఉభయ వ్యంజన పోట, ఇది స్త్రీలింగంలో ఉంటుంది. అలాగే యువతి స్తోక అల్పార్థంలో స్తోక, కతిపయ కొన్ని కొంత అనే అర్థంలో. అలాగే గృష్టి ఏకవార ప్రసూత అంటే ఒకేసారి జన్మనిచ్చినది, ఒకసారి మాత్రమే జన్మనిచ్చినది గృష్టి. అలాగే ధేను ప్రత్యగ్ర ప్రసూత అంటే నవ ప్రసూత అని ఇచ్చారు, అంటే అప్పుడే జన్మ ఇచ్చినది, అది ధేను. వశ వంధ్య సంతానం లేనటువంటిది. వేహత్ గర్భపాతిని, గర్భశోకం కలిగినప్పుడుది. అలాగే భష్కయణి తరుణ వత్స అంటే అంటే దాని యొక్క పిల్లలు ఎవరి పిల్లలు అయితే యువ వయస్సులో ఉంటారో అటువంటిది బష్కయని. సో ఇప్పుడు ఇవి పోటాదిభిః సహ జాతివాచి సుబంతం సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఇప్పుడు మనము ఇభపోట అంటే ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ముఖ్యంగా జాతివాచకం అయి ఉండాలి. ఆ జాతివాచకము ఇక్కడ మనకి సూత్రంలో తృతీయలో చెప్పబడినటువంటి సుబంతాలతో వికల్పంగా సమసిస్తుంది. అలాగే సూత్రంలో జాతి అన్నది ప్రథమాలో చెప్పారు కాబట్టి ఆ జాతివాచకానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. సో ఇప్పుడు మొదటిది ఇభ పోట. ఇభ అంటే మనకి గజజాతి, సో అక్కడ జాతివాచకం తెలిసింది. అలాగే పోట అన్నది మనకి ఈ తృతీయలో చెప్పబడిన సుబంతాల లిస్ట్ లో ఉంది పోట అని. ఇప్పుడు దీనికి లౌకిక విగ్రహ వాక్యం. పోటాచ అసౌ ఇభీచ అంటే ఆడ ఏనుగు గురించి అంటే స్త్రీవాచకం గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇది పోట అన్నది నిత్య స్త్రీవాచకం కాబట్టి అక్కడ మనం ఇభి అని చెప్పాం.
ఉమ్, సో ఇప్పుడు పోటాచ అసౌ ఇభీచ ఉమ్, అది లౌకిక విగ్రహ వాక్యం. అలౌకిక విగ్రహ వాక్యం ఉమ్. అలౌకిక విగ్రహ వాక్యము పోటా సు ఇభీసు. ఈ బిట్స్. అలాగే ప్రకృత సూత్రం చేత సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు అయిన తర్వాత పోటా ఈ భీ అని ఉండగా ఇప్పుడు ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత సమాస విధాయక సూత్రంలో ప్రథమా విభక్తిలో చెప్పబడిన జాతి అని జాతివాచకమైనటువంటి ఇభి శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము. అప్పుడు ఇభి పోటా అని ఉండగా ఇప్పుడు మనకి ఇది తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రం చేత సమానాధికరణంలో ఉన్నటువంటి తత్పురుషకి కర్మధారయ సంజ్ఞ. సో ఇప్పుడు కర్మధారయము అంటే ఇప్పుడు ఈ సమాసము కర్మధారయ సమాసం అయ్యింది. సో కర్మధారయ సమాసము అందులో ఉత్తర పదం ఎటువంటిది? పోటా అనేటటువంటి స్త్రీవాచకము. స్త్రీవాచకం. పూర్వ పదం కూడా స్త్రీవాచకమే, సమానాధికరణంలో ఉంది కాబట్టి అది కూడా స్త్రీవాచకం అయింది. అటువంటప్పుడు ఇప్పుడు ఈ భీ అనేది ఒక జాతివాచకం అయింది. అలాగే ఈ భా అనేటటువంటి ప్రకృతితో అది భాషిత పుంస్కం కూడా అయింది. అంటే ఇదే అర్థముతో, అంటే ఈ భీ ఎటువంటి అర్థాన్ని చెప్తుందో అదే అర్థముతో మనకి పుంలింగంలో కూడా రూపం ఉంది, దాని సారూప్యమైనటువంటి రూపం ఉంది, అందుకని అది భాషిత పుంస్కం అయింది. అలాగే ఇక్కడ ఈ భీలో అక్కడ స్త్రీ వచనంలో మనకి జాతి అనుసరించి అక్కడ నీష్ వచ్చింది, అక్కడ ఊంగ్ లేదు. అంటే భాషిత పుంస్కము, భాషిత పుంస్కము అయినటువంటి శబ్దానికి ఊంగ్ కానటువంటి, ఊంగ్ లేనప్పుడు అటువంటి స్త్రీవాచకానికి పుంవద్భావము. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత. నంబరు 6-3-42. 6-3-42 పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఈ సూత్రం ఏం చెప్తుందంటే కర్మధారయ సమాసంలో అలాగే జాతీయ ప్రత్యయము పరమైనప్పుడు, జాతీయ దేశీయ ప్రత్యయాలు పరమైనప్పుడు మనకి స్త్రీ అంటే ఈ భాషిత పుంస్కమైనటువంటి స్త్రీ శబ్దము అది కూడా ఊంగ్ ప్రత్యయము లేనటువంటి భాషిత పుంస్కమైన స్త్రీ శబ్దానికి పుంవద్భావము. అందుకని ఇప్పుడు మనకి ఈ భీలో ఉన్నటువంటి ఈ భీకి పుంవద్భావం వచ్చింది. పుంవద్భావము అంటే స్త్రీ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది, అంటే నివృత్తి జరుగుతుంది. అందుకని నీషకి అక్కడ నివృత్తి జరిగి ఇభ అయింది. ఇభ పోటా, పుంవద్భావం అయిపోయిన తర్వాత ఇభ పోటా అని అయింది. ఇప్పుడు ఇది పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రం చేత ఇది పరవల్లింగం ప్రాప్తిస్తోంది. అందుకని ఇది స్త్రీవచనం, అదే స్త్రీలింగంలో ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఆకారాంత స్త్రీలింగ ప్రాతిపదికైంది. సుప్రత్యయం చేర్చుకున్న తర్వాత ఇభ పోటా. అలాగే ఇభ యువతి, ఇది ఎవరైనా ప్రయత్నిస్తారండి? యువతిశ్చ అసౌ ఇభీచ అంటే సరిపోతుంది. యువతిశ్చ అసౌ ఇభీచ. ఇభ సు యువతి సు. ఇభి సు అనుకుంటండి, స్త్రీలింగంలో ఉంటుంది కదా. ఇభి యువతి సు.
ఇప్పుడు కోట యువతి ఈ సూత్రముతో తత్పురుష సమాసం అండి. ఉమ్, అవునండి. తత్పురుష సమాసం అయిన తర్వాత ఇక్కడ రా- ఇభి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ అవి మామూలు కామన్ ఉపసర్జనము. ఆ పుంవద్ద భావం చెప్పొద్దా? అప్పుడే చెప్పొద్దండి. అప్పుడే కాదండి, ముందర మీరు మన ఆహా. కామన్ గా వచ్చేటటువంటి కార్యాలు ఉంటాయి కదా, అవన్నీ సరే. చేసేసి ఉపసర్జనం పూర్వ ప్రయోగం అయిపోయిన తర్వాత అప్పుడు పుంవద్భావం. ఆ అయితే సమాసం అయింది. సమాసం అయిన తర్వాత సుపోధాతు ప్రాతిపదిక యోహతో సుప్పులకు లుక్కు ఇభి యువతి ఉమ్, ఉన్నాయి. ఉన్న తర్వాత ఇప్పుడు పరవలింగం తంత్ర తత్పురుష యోగ చెప్తారండి. ఉపసర్జన సంజ్ఞ చెప్పి దానికి ఉపసర్జన కూడా చెప్పేసి. సమాస ఉపసర్జనం. ఉమ్, ఈ శబ్దము ప్రథమాంతంలో సూత్రంలో పట్టింపబడింది కాబట్టి కరెక్షన్ అండి. యువతి యువతి జాతి కదండి. యువతి జాతి చెప్పింది. ఈ ఇబా అన్నది జాతి. ఏనుగు జాతివాచకం కదా, అందుకని మన సమాసవిధాయక సూత్రంలో ప్రథమ విభక్తిలో ఉంది. అందుకని ఈ భీకి మనకి పూర్వ అదే ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. ఈ యువతి అనే శబ్దం జాతివాచకంలో చెప్పినప్పుడు అర్థం ఉన్నది. కాదండి ఒక్కసారి అది నవీన్ గారు షేర్ చేశారు చూడండి స్క్రీన్. దీంట్లో మనకి ఆ పోట అంటూ మొత్తం ధూర్తైహి వచ్చింది చూసారా, అక్కడి వరకు ఒక సుబంతాలతో మనకి ఇతర ద్వంద్వంలో సుబంతాలు ఉన్నాయి, అది తృతీయాలో ఉంది. జాతిహి అన్నది మాత్రమే ప్రథమాలో ఉంది. ఇక్కడ మనకి మనము తీసుకుంటున్న సుబంతాలలో ఈ భీ అన్నదే జాతి వాచకం. యువతి అన్నదేమో అక్కడ సూత్రంలో తృతీయలో చెప్పబడినటువంటి దాంట్లో ఇది. అందుకని ఇభాకి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం నిపాతం విభాకి ఇభ యువతి. ఇభి యువతి అండి. ఇభి అండి, అది అక్కడ యువతి అన్నది స్త్రీలింగంలో ఉంది కదా యువతి అంటే, అందుకని దానికి అనుగుణంగా సమానాధికరణంలో మనకి ఏమవుతుందంటే అది స్త్రీలింగంలో రాస్తాం కదా. ఇప్పుడు మామూలుగా అయితే ఇభ కదా పుంలింగంలో, కాకపోతే ఇక్కడ యువతి, ఇప్పుడు యువకః ఉందనుకోండి అప్పుడు మనం ఇభ అనే రాస్తాం. కానీ ఎప్పుడైతే యువతి ఉందో అక్కడ మనము ఆడ ఏనుగు అని చూపించాలి కదా, అందుకని అక్కడ స్త్రీ ప్రత్యయం చేర్చి అక్కడ ఇభి అవుతుంది. అందుకని మనకి లౌకిక విగ్రహ వాక్యం నుంచి మనకి ఇభినే ఉంటుంది. ఇభీచ అసౌ యువతిశ్చ. ఈ జాతి వాచకాన్ని చూపెట్టేటువంటి శబ్దం ఇభి ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ఉపసర్జన సంజ్ఞ, ఇది పూర్వ నిపాతము. ఇభి ఇభి యువతి, ఇభి యువతి అని ఉండగా ఇప్పుడు పుంవద్భావం. ఇభి దీనికి పుంలింగంలో కూడా ఇభ శబ్దం ఉంది, అదే అర్థంలో ఉంది, అదే అర్థంలో కూడా ఉంది. అవును. భాషిత పుంసం పుంవత్ గాలవస్య, అదేనండి సూత్రం. కాదండి, పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఇది 6 ఒకసారి చెప్తాను. 6:3:42 అండి. ఆ సూత్రముతో పుంవద్భావం అయిందండి దానికి. ఈ సూత్రంలో కూడా ఎట్లా అంటే ఇప్పుడు మనకి కర్మధారయ సమాసం చేసాం కదా, ఇప్పుడు తత్పురుష సమాసము అది కూడా సమానాధికరణంలో ఉంది కదా. ఇభిశ్చ అసౌ యువతిశ్చ అంటూ అక్కడ ఒకటే విభక్తిలో ఉంది, ఒకటే వాచ్యము కాబట్టి అక్కడ సమానాధికరణంలో ఉంది.
తత్పురుష సమానాధికరణంలో ఉన్నప్పుడు కర్మధారయం అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేసే సమాసము కర్మధారయ సమాసం అయింది. ఇక్కడ మనకి మీరు ఆ సూత్రం చూస్తే పుంవత్ కర్మధారయ అని ఉంది కదా, సప్తమిలో ఉంది. కర్మధారయ జాతీయ దేశీయేషు అంటే కర్మధార సమాసము ఉన్నప్పుడు జాతీయ ప్రత్యయము అలాగే దేశీయ ప్రత్యయం ఆ రెండు పరంలో ఉన్నప్పుడు, అంటే అవి ఇవి పరములో ఉన్నప్పుడు, సమాసము ఉన్నప్పుడు, ఉత్తర పదాధికారంలో అంటే ఉత్తర పదము పరంలో ఉన్నప్పుడు ఆ భాషిత పుంస్కమైనటువంటి స్త్రీవాచకానికి స్త్రీవాచకం అది కూడా ఎటువంటిది అనూంగ్ ఊంగ్ ప్రత్యయము లేనటువంటి భాషిత పుంస్కమైన స్త్రీ శబ్దానికి పుంవద్భావము. సో ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తే కర్మధారయ సమాసం ఉంది. అలాగే ఉత్తర పదంలో ఏముంది, ఉత్తర పదం పరమవ్వాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు కార్యం ఎక్కడ జరుగుతోంది, పూర్వ పదంలో జరుగుతోంది, అంతే కదా. ఉత్తర పదం అయినటువంటి యువతి అనే ఉత్తర పదము పరమైనప్పుడు ఈ భీ అనేది భాషిత పుంస్కమైనటువంటి స్త్రీవాచకం. ఎందుకంటే ఇపహ అనే ఒక పుంలింగ ఉంది కదా, అదే అర్థంలో ప్రవృత్తి. కాబట్టి ఇప్పుడు ఈ భీ అనేది భాషిత పుంస్కము ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దము. అలాగే ఇది ఊంగ్ ప్రత్యయము లేదు దీంట్లో కదా, నీష్ ఉంది, ఊంగ్ లేదు. ఊంగ్ భిన్నమైనటువంటి అనే దాన్ని భాషిత పుంస్కమా అంటున్నారా? ఈ భీ భాషిత పుంస్కం అయ్యింది. సో ఆ దానిలో ఉన్నటువంటి స్త్రీ ప్రత్యయ అదే ఇప్పుడు భాషిత పుంస్కానికి ఉన్నటువంటి స్త్రీ శబ్దానికి పుంవద్భావం వచ్చి స్త్రీ పుంవద్భావం రావటము అంటే స్త్రీ ప్రత్యయం లోపిస్తుంది, లుక్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ప్రకృతి ఏముంది, ఇభ అనేటటువంటి ప్రకృతే కదా ఉంది, హ్రస్వ ఇభ ఇభ యువతి. ఇప్పుడు మీరు పరవలింగంతో లింగం చెప్పుకొని అప్పుడు మనము సుప్రత్యయం చేర్చుకోవచ్చు. పరంగా ఉన్నటువంటి యువతి శబ్దము స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఈ ప్రాతిపదికకి స్త్రీలింగ ప్రాతిపదిక అయింది. ఇది తెచ్చుకున్న తర్వాత యుభ యువతి 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 యువతి. అంటే ఇది దీర్ఘం కాలేదు కదా, దీర్ఘ ఈకారం అయ్యుండుంటే లోపించేది, దీర్ఘం కాదు కదా. తిన్ కదండి ఇది ఆ పంతంతో గంతంతో వచ్చినటువంటి ఇది కాదు, స్త్రీ ప్రత్యయం అనుకుంటా. స్వతసిద్ధంగానే స్త్రియం తిన్ అనేది ఉందా అనుకుంటా. టీ ప్రత్యయం అనుకుంటాను. అందుకని హ్రస్వీకారమే అది. అందుకని హ్రస్వీకారం కాబట్టి అది అల్గ్యాభ్య సూత్రం ప్రవర్తించదు. ఇక్కడ సకారానికి ఋత్వ విసర్గలు వచ్చి యువతి అంతే. అలాగే ఇప్పుడు స్తోక తీసుకున్నామంటే ఇక్కడ ఇబా అని తీసుకున్నాం గానీ ఇబి అని తీసుకున్నాం గానీ ఏదైనా తీసుకోవచ్చండి. గార్ధబి కూడా తీసుకోవచ్చు. గార్ధబి ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రాహ్మణ యువతి అది కాకపోతే లౌకిక విగ్రహ వాక్యంలో బ్రాహ్మణి రాస్తాము, క్షత్రియ యువతి అట్లా ఏదైనా ఒక జాతివాచకం అవ్వాలంటే. కాకపోతే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా శిష్ట ప్రయోగాలు ఇస్తారు కాబట్టి ఇలా ఉన్నాయి అంతే. ఏదైనా జాతివాచకం తీసుకోవచ్చు. అలాగే నిన్న మనము కటహ కాలాపహ చూసాం కదా, వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ అధ్యయనం చేస్తున్న స్త్రీలు ఏమవుతారు, కఠీ అవుతారు కదా, కఠీ యువతి, కఠ యువతి అంటే సమస్త పదం కఠ యువతి. అలా ఏదైనా జాతివాచకం. అంటే ఇక్కడ ఉన్న ఉదాహరణలకే రిస్ట్రిక్ట్ అవును చూడొచ్చు. అవునండి, అవును. అలాగే నెక్స్ట్ స్తోక.
ఉమ్, స్తోకతో. ఉమ్, సో ఇక్కడ మనకి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఉంది. ఉమ్, స్తోకశ్చ అసౌ అగ్నిశ్చ అంటే కొంచెం అగ్ని అని చెప్పే కాంటెక్స్ట్ లో. సో ఇక్కడ అగ్ని అనేది జాతివాచకమైంది. ఉమ్. ఆ, ఇది ఎలాగో కొంచెం అగ్ని అన్నది జాతివాచకం ఎలా అయిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అనంత గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ ఉందండి. సారీ. ఆ, చెప్పండి శ్వేత గారు, ఈ అగ్ని అన్నది ఇది జాతివాచకం ఎలా అయినది కొంచెం నాకు అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు మనకి ఒక ఆకృతి చూసి ఉమ్, ఆకృతి గ్రహణ జాతి ఉంది కదా. ఇప్పుడు ఒక ఫ్లేమ్ చూడంగానే ఇక్కడ ఒక అగ్ని, ఇక్కడ అగ్ని అంటే ఫ్లేమ్ అన్నమాట. ఉమ్, ఆ ఫ్లేమ్ అన్న ఆలోచన వస్తుంది కదా. అది ఎక్కడ చూసినా సరే మనం దాన్ని గుర్తుపడతాం కదా ఉమ్. దాని ఆకృతి బట్టి. సో ఇది ఆకృతి గ్రహణ జాతి అగ్ని అన్నది. ఆహా, ఓకే. అంటే జాతివాచకం కాదు అంటే అఫ్ కోర్స్ ఆకృతి కూడా జాతి కిందే వస్తుంది కదా. అంటే లేకపోతే అంటే ఇప్పుడు మనము ఒక చెప్పండి. ఈ వేదాలు ఇది దేనిలో వస్తుంది కదా, అగ్నికి అక్కడ రకరకాల అగ్నులు ఉంటాయి కదా, అలా ఏమైనా తీసుకోవచ్చా? ఏమండి అంటే ఏది తీసుకున్నా మీకు ఎసెన్షియల్ గా అక్కడ ఆకృతి బట్టే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మొన్నప్పుడు ఒక కృత్య ప్రకరణంలో చూసాం కదా, ఎక్కడ చూసినా అగ్నులు వాడే పర్పస్ మారుతోంది కానీ దాని ప్రవర్తన తత్వం ఒకటే కదా. అదేదో ఒక సూత్రంలో చూసాం కదా మనము, వైశ్యుల ఇంటి దగ్గర నుంచి యజ్ఞక్రియలలో ఒకటి ఉంది అన్నట్టుగా. సో అట్లా మీరు అన్నట్టుగా డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ అది మనం వాడే దాంట్లో ఉండొచ్చు, కానీ అగ్ని తత్వం ఒక్కటే కదా అన్నిట్లో కూడా. ఆ జ్వలించే తత్వం ఒక్కటే, దాని ఆకృతి ఇంచుమించుగా ఒకటే. అంటే ఇది మనకి వెంటనే జాతి అనేసరికి అంటే మన దీనిలాగా వెళ్ళదు మైండ్. అవునండి. అందుకని మీరన్నట్టుగా అట్లా ఒకసారి మళ్ళీ మనం చూడాలంటే ఇప్పుడు ఆ జాతి ఉపలక్షణాలు తెలిసాయి కాబట్టి, సో వాటిల్లో దేనికైనా ఫిట్ అవుతుందా, ఇది దేనిలో ఫిట్ అవుతుందని 4 ఇచ్చారు కదా, 4 ఇది జాతివాచక అగ్ని శబ్దం అని ఇచ్చారు. అది ఎలాగా అన్నది కొంచెం క్లారిటీ రాలేదు, చూద్దాం లేదు. అదే చూద్దాం, ఇంకొంచెం ఎక్కడైనా తెలిస్తే గనక అప్పుడు మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్తోకశ్చ అసౌ అగ్నిశ్చ, మళ్ళీ ప్రక్రియ అంతా ఇదే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక్కటే, మనకి ఈ సూత్రంలో జాతి అనేది ప్రథమాలో చెప్పారు కాబట్టి జాతి వాచకాలు ఏదైతే ఉన్నాయో విగ్రహ వాక్యంలో వాటికి ఉపసర్జన సంజ్ఞ అవి పూర్వంలో ప్రయోగించడం, అదే ఈ సూత్రం యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా. పూర్వ ప్రయోగాని కోసమే ఇది. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు అగ్ని అనేది జాతివాచకమైంది, దానికి పూర్వ ప్రయోగం వస్తే అగ్నిస్తోకః అయింది. అలాగే ఉదశ్విత్ కతిపయం, అక్కడ ఉదశ్విత్ అంటే పల్చటి మజ్జిగ, తక్రం. అది ఇది కొన్ని ప్రాంతాలలో ఈ ప్రయోగం ఉందట. అంటే కొంచెం మజ్జిగ ఇవ్వు అనే కన్నా ఆ కతిపయతో కూడా మజ్జిగని ఉద్దేశించేటటువంటి ప్రయోగం ఉంది. అందుకని ఇక్కడ కతిపయతో ఇది ఇచ్చారనమాట ఉదశ్విత్. ఇక్కడ మనము దీని బదులు కూడా చెప్పండి. ఈ అగ్నిస్తోకః తర్వాత ఉదశ్విత్ కతిపయ, ఇక్కడ మీకు లింగ ప్రసక్తి ఏమి రాలేదు చూడండి. అది పుంబత్ భావము అవన్నీ రావడానికి అవన్నీ లేదు, అక్కడ స్త్రీలింగం లేదు కదా. ఇప్పుడు స్తోకాలోనే స్త్రీలింగం లేదు, అలాగే కతిపయాలోనే స్త్రీలింగం లేదు. ఇప్పుడు అక్కడ పోట యువతిలో అవే స్త్రీవాచకాలు అయిపోయినాయి, అందుకని అక్కడ మనకు వచ్చింది. అలాగే వీటిలో కూడా వస్తుంది ఆ వేహత్, ధేనుహు, గృష్టి, ఎందుకంటే అవన్నీ కూడా ఆడవారి యొక్క లక్షణాలను తెలిపేటటువంటి శబ్దాలే కదా అవి.
అందుకని ఆ ఆ శబ్దాలలో వస్తుంది. పోట, ఉమ్, యువతి, ఉమ్, గృష్టి, ధేను, వశ, ఉమ్. వేహత్, బష్కయని, ఆ, అవన్నీ స్త్రీవాచకాలు. ఓకే. గోకృష్టి అన్న దగ్గర ఇక్కడ ఈ పుస్తకంలో ఇచ్చారు ఉమ్, సిద్ధాంత కౌముదిలోను. ఈ ఉమ్, గో శబ్దము స్త్రీలింగంలోను పుంలింగంలోను ఏమి భేదం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ అవును. పుంభద్భావం తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు అని ఇచ్చారు. అంటే అక్కడ ప్రవర్తిస్తుంది పర్జన్యవత్ లక్షణంలో, ఆ, కాకపోతే మనకు ఆ రూపం మారదంతే. మారదు. ఎందుకంటే ప్రాతిపదిక కేవలము ఆ, గోనే కదా. ఆ, అవును. మనమేమి అక్కడ స్త్రీ పుంభద్భావం వస్తుంది అని మనం చెప్పుకుంటాము, ఆ, కానీ అక్కడ ఆ, మనకి స్త్రీ ప్రత్యయం ఏమీ చేర్చము. ఏమి అదే చేర్చము కదా. ప్రాతిపదిక రెండు లింగాల్లో ఉంది కాబట్టి కేవలం ఇది. కాకపోతే పర్జన్యవత్ లక్షణ విధి ప్రకారంగా మనం అది అక్కడ చెప్పుకోవచ్చు. ప్రవర్తిస్తుంది ఆ, ప్రవర్తిస్తుంది కాకపోతే మనకు ఆ ప్రవర్తిస్తుంది. మార్పు కనిపించదు. ఉమ్. ఇక్కడ ఇబి దగ్గర కనిపించినట్టు మనకు గో ఉమ్, శబ్దంలో కనిపించదు. ఉమ్. ఎందుకంటే అది పుంలింగ స్త్రీ వచన రెండిట్లోని ఉండేటటువంటి శబ్దము, అలానే ఎటువంటి స్త్రీ ప్రత్యయాలు చేర్చనటువంటి స్త్రీలింగ శబ్దం. ఎగ్జాక్ట్లీ. అందుకని మనకు అసలు కనిపించదు. అలాగే ఇప్పుడు కొన్ని చోట్ల అలానే ఇంకొకటి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందులో ఇచ్చారో లేదో తెలియదు కానీ ఈ పుంభత్ కర్మధారయాల్లో వస్తుంది గంగా భార్య, అలాగే ఖట్వా భార్య అంటూ. అంటే ఎప్పుడైనా మనకు అక్కడ అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ మనకి కర్మధారయంలో ఉత్తర పదము స్త్రీలింగంలో ఉన్నప్పుడు పూర్వ పదము స్త్రీలింగంలో ఉన్న అది భాషిత పుంస్కం అయితేనే మనం నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళాలి. అక్కడ ఊంగుందా లేదా, లేకపోతే ఇక్కడ ప్రవర్తిస్తుందా లేదా చూడాలి. ఒకవేళ అక్కడ ఆ ప్రకృతితో ఆ అర్థములో ఇంకొక అంటే పుంవచనం లేదు అన్నప్పుడు ఇంకా అసలు అక్కడ మనకి ఆ సూత్ర పరిధిలోకే మనం వెళ్ళాం, ఎందుకంటే అది భాషిత పుంస్కమే కాలేదు. ఇలాంటిదే మనం ఒకటి కర్మ విశేషణంలో చూసాం మనం, శస్త్రీ శ్యామ అని. శస్త్రీ చిన్న కత్తి, శస్త్రీ ఇవ శ్యామ అని. అక్కడ శ్యామ అన్నది స్త్రీలింగంలో ఉంది, ఉత్తర పదము, అది కూడా సమానాధికరణంలో ఉంది. సో కర్మధారేమో ఆ పోర్ట్ఫోలియో బాగుంది, ఉత్తర పదము శ్యామ పరంలో ఉంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది శస్త్రీ అనేది పుంలింగంలో కూడా ఉంటుందా అదే అర్థముతో. లేదు, ఈ శస్త్రీ అనేది కేవలము శస్త్రం అనే నపుంసకలింగము, శస్త్రీ అనే స్త్రీలింగం తప్పించి అటువంటిది పుంలింగంలో లేదు. కాబట్టి అక్కడ ఇంకా భాషిత పుంస్కము అన్న కాన్సెప్టే లేదు. అంటే ఇప్పుడు ఈ స్త్రీ శబ్దం ఏదైతే ఉందో శస్త్రీ అనేది అది భాషిత పుంస్కం కాలేదు, అందుకని ఇంక అసలు మనం ఆలోచించక్కర్లేదు. అలాగే ఇప్పుడు గంగా భార్య ఉంది, గంగా భార్య యస్య సహ. అక్కడ కూడా చూడండి, అక్కడ భార్య అని ఉత్తర పదం ఉంది, గంగా భార్య ఆ రెండు కూడా ఒకే విభక్తుల్లో ఉన్నాయి, సమానాధికరణం ఉంది. ఇక్కడ గంగా అనేది స్త్రీలింగంలో ఉంది, కానీ ఈ గంగా అనే అర్థములో దీనికి సమానమైనటువంటి పుంలింగంలో ఉందా శబ్దము? లేదు. అంటే అప్పుడు ఇదేమైంది, భాషిత పుంస్కం కాలేదు. భాషిత పుంస్కం కాలేదు. భాషిత పుంస్కం కానప్పుడు ఇంకా అసలు మనకి పుంవద్భావం వచ్చే అంటే ఇంకా లేదు కదా, ఇంకా పుంవద్భావం అన్న దానికి అర్థమే లేదు కదా. పుంలింగంలో అది ఉంటే దానికి మారుస్తాం, ఇప్పుడు పుంలింగంలోనే లేదు అన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడమే. అందుకని గంగా భార్య అక్కడ దీర్ఘ ఆకారం కనిపిస్తుంది మనకి. అలా కొన్ని అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్త్రీలింగాలు ఉత్తర పదంలో ఉన్నాయి అన్నప్పుడు ఒక కాషన్ అన్నమాట. పూర్వ పదంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్త్రీ శబ్దం ఏదైతే ఉందో అది పుంలింగంలో కూడా అదే అర్థంలో ఉందా లేదా, అర్థంలో ఉంటే చూడాలి. అంతే అంతే అంతే. సుందరి ఎందుకంటే అర్థము సుందరి అనేది ఉంటుందా, సుందర పుంలింగం ఉంటుంది కదా, సుందర ఉందండి, ఉంది సుందర, అది భాషిత పుంస్కమే. భాషిత పుంస్కమే. అట్లా ప్రియా ప్రియా
దానికి ప్రియాకి ఏదో ఇది ఇచ్చారండి, సూత్రం అదే ఇచ్చారు. ప్రియాకి మనకి దీంట్లో ఆ. డైరెక్ట్ గా రాదండి, కర్మధారయాల్లో వస్తుంది కానీ బహువ్రీహిల్లోకి రాదు మనకి. ఆ స్త్రియాహ పుంవద్భాషిత పుంవత్ భాషిత అమో పుంస్కర్ధనాంగ అనుంగ సమానాధికరణే స్త్రియాం సమానాధికరణే పూరణి స్త్రియాం అపూరణీ ప్రియాదిషు. అపూరణి ప్రియాదిషు. అందుకని బహువ్రీహిల్లో ప్రియా వచ్చింది ఉత్తర పదంలో అన్నప్పుడు దానికి అక్కడ పుంవద్భావము ప్రాప్తించదు. కానీ అదే ప్రియ మనకి కర్మధారయంలో వస్తే ప్రాప్తిస్తుంది. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారు, మహతీ ప్రియా. అక్కడ మనకి మహతీచ అసౌ ప్రియాచ, ఇక్కడ రెండు ఒకటే విభక్తుల్లో ఉన్నాయి, అందుకని సమానాధికరణం ఉంది. సో ఇక్కడ మనకి మహత్ శబ్దము మనకి తెలుస్తోంది కదా, పూర్వపదంలో ఉంది కాబట్టి సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత మహతి ప్రియ ఈ సమాసము వికల్పంగా తత్పురుష సమాసము. తత్పురుష సమానాధికరణః కర్మధారయః అనే సూత్రంతో ఈ తత్పురుష సమాసానికి కర్మధారయం అనే సంజ్ఞ. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ తర్వాత సుప్పులకు లుక్కు అయిన తర్వాత మహతీ ప్రియా అని ఉండగా, ఇప్పుడు పూర్వ ప్రయోగ ఉపసర్జన సంజ్ఞ ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత సమాసంలో ప్రథమలో చెప్పబడినటువంటి మహత్ కి ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగం, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము. అప్పుడు మహతీ ప్రియా అని ఉంది. ఇప్పుడు ఇక్కడ గమనించాలి మనం, కర్మధారయ సమాసము, ప్రియ అన్నది ఉత్తర పదంలో ఉంది. సో ఇప్పుడు పుంవత్ అది భాషిత పుంస్కం అయిందా ముందర మహతీ అనేది? భాషిత పుంస్కం ఉంది, ఎందుకని మహాన్ అంటాం కదా పుంలింగంలో, అలాగే ప్రకృతి మహత్ అయింది ప్రాతిపదిక, కాబట్టి దీనికి మహతి అనేది భాషిత పుంస్కమైంది. అలాగే ఇందులో ఊంగ్ అనేటటువంటి స్త్రీ ప్రత్యయం ఉందా ఈ శబ్దంలో? స్త్రీ శబ్దంలో లేదు లేదు. కాబట్టి మనకి అన్ని పారామీటర్స్ మీట్ అయిపోయినాయి. అప్పుడు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత ప్రియ అనే ఉత్తర పరంలో ఉన్నప్పుడు కర్మధారయ సమాసంలో మహతి అనేటటువంటి భాషిత పుంస్కము అనూంగు లేనటువంటి భాషిత పుంస్కమైన మహతీ శబ్దానికి పుంవద్భావము. అప్పుడు మహత్ అయింది, అప్పుడు మహత్ ప్రియ. అంటే ఒక సూత్రంలో ఏమో సమానాధికరణం అని చెప్పారు అంతే, కానీ కర్మధారయ అని ఏమి చెప్పలేదు. అయితే కర్మధారయాలండి. పూరిణి అప్రియ అదే అపూరిణి ప్రియాదిషు అన్నారు కదా, అంటే అక్కడ పుంవత్ భావం ఉన్నా కూడాను ఈ పుంవత్ భావం అప్రాప్తం అసలు అక్కడ. అసలు ఇంకా మనం ఆ సూత్రం చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఉత్తర పదంలో అదొకసారి చూద్దాం అండి. ఇది ఇక్కడ గణంలో పఠించినటువంటి శబ్దాలకి వర్తించదు, అంటే వాటికి భిన్నంగానే ఉండాలి. అంటే అది బహురీహిలో ఉన్నది, కర్మధారయంలో రెండిట్లో ఉన్నది కదా. అప్పుడు 6:3 లేదండి కర్మ సమానాధికరణం రెండిట్లో ఉన్న కర్మధార్యం కేవలము తత్పురుషంలోనే ఉంది. అలాగా కర్మధారయం చెప్పింది ఈ సూత్ర ప్రకారం చెప్పారు 6:3:42 ప్రకారం. 6:3:34 ప్రకారం 34 అది మనకి అఫీషియల్ గా ఈ పుంవద్భావ అతిశయానికి మొదటి ఉత్సర్గ సూత్రం. అది దాని ప్రకారం రెండింటికి అవకాశం. ఆ సూత్రంలో మనకి అపూరణి ప్రియాదిషు అని చెప్పేశారండి. అది ఉత్తర పదం, అవి కాకుండా భిన్నమైనటువంటి, అంటే పూరణ ప్రత్యయాంతాలు, స్త్రీ పూరణ ప్రత్యయాంతాలు ప్రియాది గణములో ఉన్నటువంటి వాటికంటే భిన్నమైనటువంటి స్త్రీలింగ శబ్దాలు ఉత్తర పదంలో ఉన్నప్పుడు అవి కూడా సమానాధికరణంలో ఉంటే పూర్వ పదములోని స్త్రీ శబ్దము అనూంగ అయ్యుంటే, అంటే ఊంగ ప్రత్యయము కానటువంటి భాషిత పుంస్కమైన స్త్రీ శబ్దానికి పుంవద్భావం.
సో మనకి అసలు ఈ సూత్రంతో మహతి ప్రియాకి మనకి దీనికి అసలు సంబంధం లేదు. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకు అప్రాప్తే కదా అక్కడ, ఆ. అంటే నిషేధం చెప్పడం కాదు, పుంభద్భావం సూత్రంలోనే మనకు అక్కడ అప్రాప్తము. ఆ పూరణి ప్రియాదిషు అని చెప్పేశారు. అంటే ఇంకా అవి ఉన్నప్పుడు అసలు ఈ సూత్రం వర్తించదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనం ఇందాక ఇప్పుడు మీరు అడిగిన ప్రియ అన్నది ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఈ సూత్ర పరిధిలోకే రాదనమాట. ఉమ్, అలాంటప్పుడు మనకి కర్మధారయ సమాసం అయితే మనకి మళ్ళీ పుంభద్భావం మనకి పుంభద్భావం సిద్ధిస్తోంది. పుంభద్భావం సిద్ధిస్తా ఉంది. ఆ. ఇదే బహువ్రీహి అయితే ఇంకా పుంభద్భావం లేదు. ఉమ్, అంటే ఇప్పుడు అదే ఈ ఇవి ఏవో ఉంటాయి వీటికి, అంటే ఇద్దరు ప్రియులు ఉన్నవాడు, ఒకళ్ళు ప్రియులు ఉన్నవాళ్ళు, అట్లా బహువ్రీహిలో చెప్తారు వీటికి ఎగ్జాంపుల్స్. సో అలా ఏమైనా మనకి బహువ్రీహిలో చెప్పామనుకోండి, ద్వే ప్రియాః గావః యస్యః. పూర్వపదంలో కాదండి, ఉత్తర పూర్వపదంలో పదం. ఉంటే మనకేం ప్రాబ్లం లేదు, ఉత్తర పదంలోనే ఉండాలి. అదే అది గణం. లేదా అదే గావః ప్రియః, గౌ ఈ గో శబ్దం తీసుకోవద్దులేండి, అక్కడ ఎలాగో మనకు పుంభద్భావం చెప్పకపోయినా నష్టం లేదు కదా. ఒకసారి ఇందులోనే చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. ఓకే, ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తాలేండి. ఎగ్జాంపుల్ కనిపించిందంటే నేను షేర్ చేస్తాను. కాకపోతే మనకు అది సమానాధికరణంలో ఉంటే ఈ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు సూత్రంతో వచ్చేస్తుంది. ఒకవేళ ప్రియా శబ్దం ఉత్తర పదంలో ఉండి అది కర్మధారయ, అసలు ఎందుకంటే భావం రాదు అని చెప్పాలి అంటే అక్కడ సూత్రం నిషేధము అని చెప్పాలి కదా. సో ఇక్కడ మనకు అసలు పుంవద్భావ సూత్ర ప్రసక్తిలోకే ఈ ప్రియాది గణంలో ఉన్న వాటికి రావు. కొంచెం నెట్ ప్రాబ్లం ఉందండి, నేను మాట్లాడను, వింటున్నాను. ఓకే, ఓకే. ఇదిగోండి శ్రీనివాసరావు గారు, కళ్యాణి ప్రియ. కళ్యాణి ప్రియ, ఇది ఒకసారి మీరు 6-3-34 6-3-34 స్త్రియాః పుంవత్ భాషిత పుంస్కాత్ అనూంగ్ సమానాధికరణే స్త్రియాం అపూరణి ప్రియాదిషు. అపూరణి అంటే ఇప్పుడు అపూరణి ప్రియాదిషు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నుంచి వద్దాం. అపూరణి ప్రియాదిషు అంటే పూరణ ప్రత్యయాంతాలు, అదే స్త్రీలింగంలో ఉన్నటువంటి పూరణ ప్రత్యయాంతాలు. ప్రియాదిషు అక్కడ ప్రియాతి గణం ఉంది, ఆ ప్రియాతి గణములో ఉన్నటువంటివి ఉత్తర పదంలో ఉన్నప్పుడు అది స్త్రియాం అంటే ఎటువంటి ఉత్తర పదము, అవి కూడా స్త్రీలింగంలో ఉన్నాయి.
సో ఇప్పుడు మనకు ఉత్తర పదం డిసైడ్ అయింది. ఏమి ఉండకూడదు ఉత్తర పదంలో? స్త్రీలింగంలో ఉండేటటువంటి పూరణ ప్రత్యయాంతాలు, అలాగే ప్రియాది గణంలో ఉన్నటువంటివి, అవి ఉండనటువంటి, అవి లేనటువంటి మిగిలిన స్త్రీలింగ వాచకాలు మనకి ఉత్తర పదంలో ఉన్నప్పుడు భాషిత పుంస్కాత్ అనూంగ్ అంటే ఏ పూర్వ శబ్దము మనకి భాషిత పుంస్కం అయి ఉండాలి. ఆ భాషిత పుంస్కంలో మనకి ఊంగ్ ప్రత్యయము లేనటువంటి భాషిత పుంస్కం అవ్వాలి. అంటే ఆ స్త్రీ శబ్దం పూర్వ పదంలో స్త్రీ శబ్దం అదే స్త్రీలింగంలో ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో అది ఊంగ్ ప్రత్యయాంతం కాకూడదు. అలాగే అది పుంలింగంలో కూడా అదే అర్థంలో భాషించాలి. అటువంటి పూర్వ పదము ఉన్నప్పుడు సమానాధికరణి అంటే సమానాధికరణంలో ఉన్నప్పుడు పుంవద్భావం వస్తుంది. ఇక్కడ మనకి సమాసం గురించి అంటే ఏ సమాసము అంటూ చెప్పట్లేదు, ఇది కామన్ గా ఇచ్చారనమాట. ఒక ఉత్తర పద అధికారంలో ఇచ్చారు. మనకు తెలిసింది ఉత్తర పద అధికారము అంటే స్టాండర్డ్ గా సమాసంలో ఉత్తరంగా అంటే అంత్యంగా వినపడేటటువంటి పదం ఉత్తర పదం, అది రూఢి శబ్దం. అందుకని ఎప్పుడైతే అక్కడ ఉత్తర పదే అంటూ అధికారంలో ఉందో ఇది సమాసాల గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు ఉత్తర పదము స్త్రీ శబ్దం అయ్యి అది పూరణ ప్రత్యయంతో కానిదయ్యి ఉండి ప్రియాది వర్గంలో లేదయ్యి ఉంటే గనక ఉండి అటువంటిది ఉన్నప్పుడు పూర్వ పదము ఇప్పుడు మళ్ళీ అది ఉత్తర పదంలో కండిషన్స్. ఇప్పుడు పూర్వ పదం ఎలాంటిది అయి ఉండాలి? అది ఆబ్వియస్ గా ఒక స్త్రీలింగం అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్త్రీలింగం కూడా భాషిత పుంస్కం అయి ఉండాలి. అంటే అటువంటి ప్రకృతితో మనకి అదే అర్థములో పుంలింగంలో కూడా చెప్పబడి ఉండాలి. అలాగే ఈ స్త్రీలింగం కూడా ఊంగ్ తో నిర్మితమైనది కాకూడదు. అంటే ఇప్పుడు వధు అదే అలాంటి ఊంగుతో నిర్మించబడినటువంటి అంటే ఊంగ్ స్త్రీ ప్రత్యయం ఉండకూడదు ఆ శబ్దంలో. వధువులో ఊంగ్ ఉందండి. సో అటువంటి భాషిత పుంస్కమయ్యి ఊంగ్ ప్రత్యయము కానటువంటి స్త్రీలింగంలో ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో దానికి ప్రకృత సూత్రం చేత పుంవద్భావము. ఇప్పుడు శ్రీనివాసరావు గారి ప్రశ్న ఏంటంటే, మీరు ఒకసారి ఇందులో కాశికలో మీరు కిందకి వెళ్తే అక్కడ బ్లూ లైన్ లో ఒకటి కనిపిస్తుంది చూడండి, అప్పు పూరణి ప్రమాణ్యోహ, బ్లూ కలర్ లో పూరణి ప్రమాణ్యోహ, దాని తర్వాత లైన్ లో అప్రియాదిషు ఇతి కిం అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. కళ్యాణి ప్రియ కనిపించిందా అందరికి? కళ్యాణి ప్రియ. ఇప్పుడు అక్కడ చూసాం అనుకోండి, కళ్యాణి ప్రియ ఇది మనకి బహువ్రీహిలో ఉంది. కళ్యాణి ప్రియా యస్య సహ, దాని లౌకిక విగ్రహ వాక్యము కళ్యాణి ప్రియా యస్య సహ. ఇప్పుడు కళ్యాణి కళ్యాణి అంటే శుభప్రదమైనటువంటి ప్రియురాలు ఎవరికి ఉందో కళ్యాణి అదే సంజ్ఞావాచకం లాగా తీసుకోక్కర్లేదు మనం దాన్ని, విశేషణం అంటే అంతే. సో ఇప్పుడు మనం చూస్తే కళ్యాణి ప్రియా యస్య సహ, ఇక్కడ కళ్యాణి ప్రియా అనేవి రెండు కూడా సమానాధికరణంలో ఉన్నాయి. ఫస్ట్ స్త్రీ శబ్దాలు ఉన్నాయి కదా, ఒకటే విభక్తిలో ఉన్నాయి, రెండు స్త్రీవాచకాలే సమానాధికరణంలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సమానాధికరణంలో ప్రియా అన్నది ఉత్తర పదంలో ఉంది కదా, అందుకని మనం ఏమనుకున్నాం తంబరుల్లో పుంవద్భావం వస్తుందా అన్నది ముందర ఒకసారి చూసుకోవాలి. సో ఇప్పుడు పుంవద్భావానికి 6-3-34 సూత్రంలో మనకి ఒక
ఉమ్, అక్కడ ఇది ఉంది, రెస్ట్రిక్షన్ ఉంది. ఏంటది? ఆ, పూరణ ఉమ్, ప్రత్యయాంతాలు ప్రియాది గణంలో ఉన్నటువంటివి కాకూడదు. కాదు. ఉమ్. మరి ఇక్కడ ప్రియ ఇక్కడ అన్నది ప్రియ ఆ అనే గణంలోదే శబ్దం కదా. ఆ, అంటే ఇంకా అసలు మనకి ఇక్కడ పుంవద్భావ అంటే అసలు ఇక్కడ ఎటువంటి ప్రసక్తి లేదనమాట. అంటే ఉమ్, సూత్ర పరిధిలోకే ఇప్పుడు మన సమాసము రాదు. ఆ, అందుకని యాజ్ ఇట్ ఈస్ గా ఉండిపోయి మనకి కళ్యాణి ప్రియ అని వచ్చింది. ఉమ్, ఇప్పుడు అదే ఒకవేళ కళ్యాణి భార్య అని ఉందనుకోండి, ఆహా, ఉమ్, అప్పుడు ఏమైంది? లౌకిక విగ్రహ వాక్యము కళ్యాణి భార్య యస్య సహ. ఉమ్, ఆ కళ్యాణి అన్నది స్త్రీలింగంలో ఉంది, భార్య స్త్రీలింగంలో ఉంది, సమానాధికరణంలో ఉన్నాయి. ఉమ్, ఇది కర్మధార్యం కాదు. ఎందుకంటే మనం కర్మధార్యం అని అనుకుంటే మరి ఇక్కడ యస్య సహ అని అన్య పదార్థాన్ని చూపిస్తున్నాం కదా. అవును. ఉమ్, అందుకని ఇది కర్మధార్యం కాదు, ఉమ్, అంటే తత్పురుష కాదు, ఇది బహువ్రీహి. ఆహా, కాబట్టి ఇప్పుడు పుంభద్భావం వస్తుందా? ఆహా, 6:3:34 సూత్రంలో ఆహా, చూద్దాం. ఉత్తర పదంలో ఏం ఉండకూడదు? పూరణ ప్రత్యయాంతాలు ప్రియాది గణంలో ఉన్నవి ఉండకూడదు. ఇక్కడ లేవు, భార్య అనేది ఉంది. సో మనకి సూత్రంలోకి మనం చూసుకోవచ్చు ఫస్ట్. సో భార్య అనేది ఉత్తర పదంలో ఉంది. అలానే కళ్యాణి భార్య అనేవి రెండు కూడా సమానాధికరణంలో ఉన్నాయి. అలానే కళ్యాణి అనేది కూడా భాషిత పుంస్కం అయ్యింది. ఎందుకని కళ్యాణ అని ఉంది కదా మనకి, అందుకని పుంలింగంలో కూడా చెప్పబడింది కాబట్టి భాషిత పుంస్కం అయింది. ఈ కళ్యాణి అనే స్త్రీ శబ్దంలో ఊంగ్ లేదు కాబట్టి ఇప్పుడు స్త్రియాః పుంవత్ భాషిత పుంస్కాద్ అనూంగ్ సమానాధికరణే స్త్రియాం అపూరణీ ప్రియాదిషు అనే సూత్రంతో కళ్యాణికి పుంవద్భావము. అప్పుడు స్త్రీ ప్రత్యయ నివృత్తి జరిగి కళ్యాణ భార్య అవుతుంది. హలో, నాది ఆడిబుల్ గా ఉందా అండి? మధ్యలో ఏమైనా బ్రేక్ అయిందా? లేదండి, వినిపిస్తాను. ఓకే. నేను ఊ కొట్టినంత ఎవరు ఊ కొట్టరండి. నాకు కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చిందని మ్యూట్ లో ఉన్నాను. కాల్ వచ్చిందండి. ఓకే ఓకే, నేను అలా మాట్లాడకపోతే అని కాదండి. మారుతి అంటే గారు నాకు వస్తారు మధ్యలో అంటే నాదేమైనా కనెక్షన్ అయిందా? నాకు మొత్తం టోటల్ మ్యూట్ లో ఉన్నట్టు అయిపోయింది అనమాట, అందుకని డౌట్ వచ్చింది. అది ఇప్పుడు కళ్యాణి భార్య యస్య సహ అన్న దాంట్లో భార్య అనేది మనకి పూరణ ప్రత్యాంతము కాలేదు, ప్రియాది గణంలో ఉన్నది కాలేదు. అందుచేత ఈ 6:3:34 అనే సూత్రం చేత పూర్వపదమైనటువంటి కళ్యాణికి పుంవద్భావము అంటే అప్పుడు కళ్యాణ అయింది. కళ్యాణ భార్య అనేటటువంటి రూపం వస్తుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు అంటే మనకి కర్మధార్యం కానప్పుడు. ఒకవేళ అది కర్మధార్యం అయింది అనుకోండి, కళ్యాణి చ అసౌ భార్య చ, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ప్రయత్నించండి అయితే. కళ్యాణి చ అసౌ భార్య చ, మామూలు మనకి విశేషణం విశేషణ బహుళంతోనే దీనికి సమాసము. సమా ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్ అంతే. ఎందుకు వస్తుంది ఇక్కడ? ఏ సూత్రంతో వస్తోంది? ఏదండి? ఇక్కడ పుంవద్భావము వస్తోంది, కరెక్టే. ఏ సూత్రంతో వస్తోంది, ఎందుకని వస్తోంది? పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు, ఆ సూత్రం చేత కర్మధారయ సమాసంలో ఉత్తర పదంలో స్త్రీలింగం ఉండి అదేంటది పూర్వ పదంలో
భాషిత పుంస్కమైనటువంటి స్త్రీవాచకము, ఉమ్, ఊంగ్ లేనటువంటి స్త్రీవాచకము ఉన్నప్పుడు ఉమ్, దానికి పుంవద్భావము. ఉమ్, ఇక్కడ కళ్యాణికి రెండు సరిపోయినాయి కదా, భాషిత పుంస్కము అయింది, ఊంగు లేదు, ఉమ్, అందుకని కళ్యాణ భార్య అవుతుంది. ఉమ్. అయితే పుంవద్భావాన్ని చెప్పే ఇప్పుడు 2 సూత్రాలు అన్నమాట ఇవి. ఇక్కడ ఉమ్, అంటే మనకి ఇంకా పోటా యువతి కంప్లీట్ కాలేదు కదా, అది అయిపోయాక ఇక్కడ యాక్చువల్లీ ఒక 4-5 సూత్రాలు బాగుంటాయండి. అంటే మనకి కామన్ గా ఆహా. కనిపిస్తూ ఉంటాయి అవి, ఉమ్, అది కర్మధారయ సమాసాల్లోకి వచ్చేటటువంటివి. సో ఒకసారి అవి ఉమ్, కూడా చూసుకుంటే మనకు ఉమ్. అప్పుడు పుంభద్భావం మీద ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. సరే. ఇంతకీ ఇక్కడికి శ్రీనివాసరావు గారు మీరు అడిగింది మీకు చెప్పగలిగానా నేను? అర్థమైంది. ఓకే నెక్స్ట్ ఓకే అండి, ఇప్పుడు మనము చెప్పండి. ఉదస్విత్ కతిపయం. ఉమ్, కతిపయం నపుంసకలింగం అనేది ఉదశ్విత్ నపుంసకలింగం అండి. కతిపయం కూడా ఉదశ్విత్ ఇది నపుంసకలింగం అయింది కాబట్టి కతిపయం కూడా విశేష నిఘ్నం కింద నపుంసకలింగం. అప్పుడు కతిపయం చ తత్ ఉదశ్వితం చ, తత్ ఉదశ్విత్ చ. ఉదశ్విత్తేనా? ఉదస్విత్ కతిపయం చ తత్ ఉదస్విత్ చ. అంతే. అలౌకిక విగ్రహవాక్యం. లౌకిక విగ్రహవాక్యం కతిపయము సు ఉదస్విత్ కతిపయ సు ప్రాతిపదిక కతిపయ సు కతిపయ సు. తర్వాత ఉదస్విత్కి రూపం వస్తుంది తకారాంశ. ఉదశ్విత్ సు తకారాంతమే. ఉదస్విత్ సు. ఇప్పుడు దీనికి అది కోట యువతి స్తోత్ర కతిపయం దృష్టి అనే సూత్రం చేత సమాస సంజ్ఞ వచ్చింది. తర్వాత కృత్యధిత సమాసాచ్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ కూడా. సుకోధాతు ప్రాతిపదిక అనే సూత్రం చేత సుప్పులికి లుక్కు. ఇప్పుడు కతిపయ ఉదస్విత్. ఇప్పుడు ఉదస్విత్ అనేది జాతివాచకమైన శబ్దము. మనకి సమాస విధాయక సూత్రంలో జాతి అనేది ప్రథమ విభక్తులు ఇచ్చారు కాబట్టి ఈ జాతివాచక శబ్దానికి జాతివాచక ఉపసర్జన సంజ్ఞ ఉంటుంది. ఉపసర్జన సంజ్ఞ పురోనిపాతం లేదా ఉదస్విత్ కతిపయ. తర్వాత ఇప్పుడు ఈ కతిపయ అనేటువంటిది నపుంసకలింగంలో ఉదస్విత్ నపుంసకలింగం. ఉదస్విత్ నపుంసకలింగం ఉంది. కతిపయ పుంలింగం అండి, అది నపుంసకలింగం. అది కూడా అంటే అక్కడ విశేష నిఘ్నత మూలన మనకి అది కూడా నపుంసకమే. అదే అండి. కాబట్టి నపుంసకలింగంలో ఉంది కాబట్టి ఉదస్విత్ కతిపయ సు. ఉదస్విత్ కతిపయం అనే రూపం. కతిపయం అదే సుప్రత్యయం చేర్చాక.
ఓకే. సో తర్వాత మనకి గోగృష్టి. ఇది ఇంకెవరైనా ప్రయత్నిస్తారండి? శారద గారు కానీ సౌజన్య గారు కానీ. ఏదండి? గోగృష్టి. అనాలా అలౌకిక విగ్రహం అదే లౌకిక విగ్రహం. గౌశ్చ అసౌ గృష్టిశ్చ. గౌశ్చ అసౌ గృష్టిశ్చ. గౌ సు గృష్టి సు అలౌకిక విగ్రహం. గో అండి, ప్రాతిపదిక ఓకారాంతమే, గోనే. గోనేనా? ఓకే. ప్రాతిపదిక గో, ప్రథమాలో గౌ, ప్రథమాలో గౌహ్. ఓకే. ప్రథమలో చెప్పుకున్నప్పుడు గౌహ్ అని చెప్పుకోవాలి. లౌకిక విగ్రహ వాక్యంలో గౌహ్. ఓకే. గో సు గృష్టి సు. ప్రస్తుత సూత్రం తోటి చెప్పుకోవాలి మనకి సమాసం సమస్యస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి గృష్టి అన్నది ఇక్కడ మనకి తృతీయలో చెప్పబడినటువంటి సుబంతాలలో ఉంది కదా. కోట, యువతి, స్తోక, కతిపయ, గృష్టి. అందుకని ఈ సూత్రం చేతనే సమాసం. ఓకే. ప్రస్తుత సూత్రం తోటి సమాస సంజ్ఞ. కృత సమాస వచన సూత్రం తోటి ప్రాతిపదిక సంజ్ఞ. తుపోధాతు ప్రాతిపదికయో తోటి తుప్పులకి లుప్పు. గో అనుండంగా ఉపసర్జనం. మరి గో అని చెప్పుకోవాలి. అది ఎలా అయినా చెప్పుకోవచ్చండి, పర్వాలేదు. లౌకిక విగ్రహ వాక్యం మీ ఇష్టం. మనకు ఉపసర్జనం చేసేసుకుంటాం కాబట్టి మనము ఎలా అయినా చెప్పుకోవచ్చు. అంటే ఏ ఆర్డర్ లో చెప్పుకున్నా సరే లౌకిక విగ్రహ వాక్యం ఊరికే మన అర్థం కోసం అర్థాన్ని చెప్పేటటువంటి వాక్యం, అదంతే. వృత్తి అర్థాన్ని చెప్పేటటువంటి వాక్యం విగ్రహ వాక్యం కాబట్టి అది ఎలా ఉన్నా మనకేమీ పర్వాలేదు. అందుకనే మనకి సమాసం చేసినప్పుడు ఈ వృత్తిలో మనకు ఉపసర్జనం గురించి ఒక ఇన్ని సూత్రాలు చెప్పడము, ఇవంతా కూడా మనకి సమస్త పదములో అది ఏ ప్రయోగము అన్నది మనకి ఈ ఉపసర్జన సంజ్ఞ ద్వారా దాన్ని రెగ్యులేట్ చేస్తున్నారు కదా. అందుకని మీరు గృష్టిశ్చ అసౌ గౌశ్చ అని చెప్పుకున్నా, గౌశ్చ అసౌ గృష్టిశ్చ అని చెప్పుకున్నా, సమాసం చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు ఉపసర్జన సంజ్ఞ చెప్పుకుని పూర్వనిపాతం చెప్తారో అప్పుడు అక్కడి నుంచి పద్ధతి అంతా ఒకటే. జాతివాచకమైన శబ్దం పూర్వనిపాతం అంతే. ఇప్పుడు పూర్వ నిపాతనం మరి దృష్టికి వస్తుందా? లేదండి, ఇక్కడ మనకి సూత్రంలో చూడండి, జాతి అన్నది ప్రథమాలో ఉంది అక్కడ. కాకపోతే మనకి ఏమైందంటే అదంతా కలిపి పెద్దగా ఇవ్వటంలో క్లియర్ గా తెలియట్లేదు. ధూర్తై జాతి, ఆ ధూర్తై వరకు ఉన్నదంతా కూడా తృతీయ బహువచనం అన్నమాట. జాతి అన్నది ప్రథమ ఏకవచనంలో ఉంది. సో ఇప్పుడు సూత్రంలో ప్రథమలో చెప్పబడినటువంటి దానికి ఉపసర్జన సంజ్ఞ కదా, అందుకని జాతివాచకమైనటువంటి గోకి ఉపసర్జన సంజ్ఞ. ఓకే. ఇప్పుడు గోకి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జన పూర్వం గో గోగృష్టి. అలాగే మనకి పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత ఇది పరవల్లింగం వస్తుంది కాబట్టి స్త్రీలింగం. ఇప్పుడు గోగృష్టి అని ఈకారాంత స్త్రీలింగ ప్రాతిపదిక. సుప్రత్యయం చేర్చిన తర్వాత గోగృష్టి. అలాగే గోధేను. ఇవి ఇక్కడ నుంచి విగ్రహ వాక్యాలు చెప్పుకుందాం అండి, ప్రక్రియ కూడా చెప్పుకుందామా?
అంటే సేమ్ మొత్తం ప్రక్రియ కూడా, కాకపోతే ఒకే ఒక్క చోట కేర్ఫుల్ గా మనం ఉండాల్సింది. ఇక్కడ మనం యాక్చువల్లీ ఇంకొక పాయింట్ మిస్ అయ్యాము. ఇక్కడ గృష్టిహి అన్నది ఉత్తర పదంలో ఉంది, స్త్రీలింగం కదా. గో శబ్దం కూడా అక్కడ మనకి స్త్రీలింగంలోని పుల్లింగంలోని రెండింట్లోనే ఉంది కదా. భాషిత పుంస్కమే, రూపం మారకపోవచ్చు కానీ భాషిత పుంస్కమే కదా. అందుకని ఇక్కడ మనకి పుంవద్భావం. కానీ పుంవద్భావం వలన మనకి రూపము మారదు, కానీ పుంవద్భావం వస్తుంది కంపల్సరీగా. అందుకని ఇక్కడ గోకి పుంవత్ కర్మధారయ జహతీయ దేశీయేషు అనే సూత్రంతో పుంవద్భావము గో అనే ఉంటుంది. సో గో గృష్టి. అందుకని కేవలము అక్కడ పుంవద్భావం ప్రవర్తిస్తుందా అన్నది ఒక్కటే చూసుకోవాలంతే. అంటే ఇప్పుడు ప్రవర్తిస్తుందంటారా ఇక్కడ పుంవద్భావము? పర్జన్యవత్ లక్షణం అండి. అందుకని ఇక్కడ ఎక్కడ ప్రవర్తించడానికి ఆస్కారం ఉందో అక్కడ కంపల్సరీ ప్రవర్తిస్తుంది. ఇక్కడ మనకి రూపం మారదు, కానీ ఇక్కడ గో అనేది మనం చూసుకోవాల్సిన కండిషన్స్ ఇంతే అండి. ఇప్పుడు గో అనేది స్త్రీలింగంలోనే ఉంది, పుంలింగంలోనే ఉంది కాబట్టి అది భాషిత పుంస్కం అయ్యింది. ఒకటే అర్థంలో ఉంది కదా ఇంచుమించుగా. సో అర్థము ఒకటే అర్థంలో ఉన్నప్పుడు భాషిత పుంస్కము, ఇంకడేమో ఊంగు లేదు ప్రత్యయము, అటువంటప్పుడు మనకి ఇక్కడ పుంవద్భావం వస్తుంది. కానీ ఇక్కడ మనకు తేడా ఎందుకు కనిపించదు అంటే ఇక్కడ స్త్రీ ప్రత్యయం ఏం లేదు కదా. స్త్రీ ప్రత్యయం ఉంటే స్త్రీ ప్రత్యయానికి లుక్ అయ్యి మనకు అక్కడ తేడా కనిపిస్తుంది. ఇక్కడ స్త్రీ ప్రత్యయం ఏం లేదు కాబట్టి ఇది వరకు స్త్రీలింగంలో ఉన్న గో ఇప్పుడు పుంలింగంలో ఉన్నటువంటి గో ప్రాతిపదిక అని అనుకోవాలి. కానీ ప్రవర్తిస్తుంది, సూత్రం మాత్రం ప్రవర్తిస్తుంది. ఓకే. ఓకే. అట్లాగే అదే. సో ఇప్పుడు చెప్పండి. ఇంకా జస్ట్ ఇక్కడ నుంచి ఇలానే ఉంటుంది కాబట్టి లౌకిక విగ్రహవాక్యము సమస్త పదము చెప్పేసుకున్నాము. మీ వాయిస్ వినిపించట్లేదండి శ్రీనివాస్ గారు. అక్కడ వేహత్తు శబ్దము స్త్రీలింగం అనుకోవాలి. స్త్రీలింగంలో అండి, అది నిత్య స్త్రీలింగం. ఇవన్నీ కూడా అవేనండి ఇక్కడ మనకి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆడవారి యొక్క లక్షణ వాచకాలు, ఇవి అంటే గుణవాచకాలు. అందుకని ఇవన్నీ స్త్రీలింగాలే కాబట్టి అక్కడ కూడా మనము ఇక్కడ కాకపోతే మనకి ఏంటంటే గో ప్రాతిపదిక తీసుకున్నారు కాబట్టి పూర్వపదంలో మనకేం కనిపించట్లేదు. ఇక్కడ ఇంకొకటి జాతివాచకం వేరే తీసుకుని ఉంటే మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ భీ అని తీసుకుని చెప్దాము, అప్పుడు మీకు తేడా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు గో కాకుండా ఈ భీ చ అసౌ వేహత్ చ, అంటే సంతానము లేనటువంటి ఆడ ఏనుగు. అప్పుడు ఏమైంది? సో ఇప్పుడు ఈ సూత్రం చేత మనకి ప్రకృత సూత్రం చేత సమాసము, ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు, అదే ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము అయిపోతే జాతివాచకమైన ఈ భీకి పూర్వ ప్రయోగం ఉంటుంది. అప్పుడు ఈ భీ వేహత్. ఇప్పుడు మనకి కర్మధారయ సమాసంలో వేహత్ అనే స్త్రీలింగం ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఈ భీ అనేటటువంటిది మనకి భాషిత పుంస్కం అయింది. ఎందుకంటే దానికి సమానమైనటువంటి ఇభహ అనేటటువంటి రూపం మనకి పుంలింగంలో ఉంది. మనకి ఇప్పుడు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు సూత్రంతో ఇక్కడ ఇభికి పుంవద్భావం, అప్పుడు స్త్రీ ప్రత్యయ నివృత్తి, అప్పుడు ఇభ వేహత్ అవుతుంది. ఇక్కడ మనకు అన్ని గోతో ఇచ్చారు కాబట్టి మనకు అది
తేడా తెలియట్లేదు, కానీ ప్రవర్తించడం మాత్రం ప్రవర్తిస్తుంది. పర్జన్యవత్ లక్షణ విధి అని చెప్పి ప్రవర్తిస్తుంది, మనకు డిఫరెన్స్ తెలియట్లేదు సరే. అంతే. అలాగే భష్కయణి కూడా అంతే. ఆ, ఈ భీచ అసౌ భష్కయణి చ, ఈ భా భష్కయణి అవుతుంది. భష్కయణి అది భష్కయణి అయిందండి, బకారం బాగా అయిందా? ఆహా బానే అండి, కాదు నేను అన్నది ఈ భీ అన్నది కాస్త ఈ భా భష్కయణి అవుతుంది అంతే. ఆహా, నా పుస్తకంలో గోవష్కయణి అని ఉందండి. వకారం ఉందా? ఓకే ఓకే. ఆ, ఇక్కడ మరి బకారం ఇచ్చారు మరి కాశికలో, ఆహా, బానే ఉంది. చూస్తాను ఎస్సి వాసు గారు ఏమి ఇచ్చారో. ఆయన కూడా అదే ఇచ్చారండి, బానే ఉంది, ఇక్కడ భష్కయణి ఉంది. ఆహా, ఆహా. సరే, తిట్టుకోండి సరే అండి. అంటే కేవలం ఆ పుంభోద్భావం చూపించడానికి అని చెప్పి ఈ భీచ అసౌ భష్కయణి చ అని చెప్పుకున్నప్పుడు మనకి ఇభ భష్కయణి, అక్కడ పుంభోద్భావం వస్తుంది. అలాగే ఇక్కడ కఠ ప్రవక్త అని ఇచ్చారు కదా. కఠ ప్రవక్త. అంటే ఇప్పుడు కఠ శాఖను చెప్పేటటువంటి వారు, ప్రవచనం చెప్పేటటువంటి వారు. సో ఇక్కడ ఇది పుంలింగంలో ఉంది కాబట్టి మనకి ఇంక ఇక్కడ పుంభోద్భావమే అవసరం లేదు, ఇంకా అసలు కాన్సెప్టే లేదు. కటశ్చ అసౌ ప్రవక్తాచ. అప్పుడు సూత్రం చేత సమాసము ఇంకా కట ప్రవక్త అని అవుతుంది. ఇదే మనకి కటీచ అసౌ ప్రవక్త్రీచ. రెండు స్త్రీ. అప్పుడు ఏమైంది, ప్రవక్త్రి అన్నది ఉత్తర పదము స్త్రీలింగంలో ఉంది, పూర్వ పదము కఠి అనేటటువంటి జాతివాచకము స్త్రీలింగంలో ఉంది, అది భాషిత పుంస్కం కూడా అయ్యింది. ఎందుకంటే కటహ అని కటశాఖాధ్యాయి అనే అర్థములో మనకి పుంలింగంలో కూడా ఉంది. అలాగే ఇక్కడ ఊంగు ప్రత్యయం కూడా, ఈ కఠీలో ఊంగు ప్రత్యయం కూడా లేదు. అటువంటప్పుడు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత ఈ కఠీకి పుంవద్భావం, అప్పుడు కఠ ప్రవక్త్రీ అవుతుంది. కఠ ప్రవక్త్రీ, కఠ శ్రోత్రియ తర్వాత. ఇది మనకి పుంలింగంలోనే ఇచ్చారు, కట శ్రోత్రియ అని చెప్పి. ఇది కటశ్చ అసౌ శ్రోత్రియశ్చ, ఇంకా పుంలింగంలోనే ఉంది కాబట్టి ఇంకా వేరే కార్యాలు ఏం జరగవు, డైరెక్ట్ గా కట శ్రోత్రియ. అలాగే కటశ్చ అసౌ అధ్యాపకశ్చ, ఇక్కడ కూడా మనకి పుంలింగంలో ఉంటే కటాధ్యాపక అనే వస్తుంది. ఇక్కడే మనం ఏంటంటే ఇక్కడ స్త్రీలింగంలో ఉంటే మాత్రం మనకు పుంభోద్భావం కనిపిస్తుంది. అంటే మళ్ళీ కఠీచ అసౌ అధ్యాపికాచ అన్నాం అనుకోండి, అప్పుడు మనకి పుంభోద్భావం కనిపిస్తుంది. అప్పుడు కఠీచ అవుతుందన్నమాట. పిక కటాధ్యాపిక కదా, ఈకారం వస్తుంది కదా, మరి అక్కడ మనకి పుంభోద్భావం కనిపిస్తుంది. అలాగే ఈ కఠ ధూర్త, ఇక్కడ అంటే ఇది ఒక్క చోట నాకు దొరికింది, కోశాన్వేషణలో కూడా అదే ఉంది, ఇంటర్నెట్ లో కూడా ఇదే ఇచ్చారు. ఇక్కడ జనరల్ గా ధూర్త పదానికి నిన్న మనం చెప్పుకున్నటువంటి లక్షణాలే ఉంటాయి, కానీ కఠధూర్త అనేటటువంటి సమస్త పదం అంటే ఈ కాంటెక్స్ట్ లో ధూర్త అంటే నిపుణ అనే అర్థాన్ని తీసుకుని ప్రయోగించారట ఈ శబ్దాన్ని. కఠశాస్త్రంలో నిపుణుడనా ఆయన? అకుత్సార్థం అని ఇచ్చారు దీనిలో కూడా చూడండి. కాకపోతే ఇది ఎందుకంటే అకుత్సార్థం ఇచ్చారు కానీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఈ అర్థంలో ప్రయోగిస్తున్నాము అన్నది చెప్పలేదు వాళ్ళు, చెప్పలేదు. కాకపోతే ఇది దొరుకుతోంది ఆన్లైన్ లో, జస్ట్
ఆ, ఒకసారి షేర్ చేస్తాను. ఆ. అంటే ఇది న్యాసంలో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కుత్సితాని కుత్సనైహి దాంతో సమాసం వస్తుంది కదా అంటే ఇది దూర్త గ్రహణం అకుత్సార్థం అని చెప్పారు. అకుత్సార్థం అన్నారు. నేను అందుకని అందులో శబ్ద ప్రవృత్తి లేదు కదా, అంటే మనిషి లాక్షణికంగా ధూర్తుడు అని అట్లా నేను అనుకున్నాను. కాకపోతే అక్కడ ధూర్త అన్న పద ప్రయోగమే అలా చేయలేదు. కఠధూర్త అంటే యజుర్వేదికి కఠ శాఖమే నిష్ణాత బ్రాహ్మణ. ఇది ఒక బాగా ఫ్లూట్ వాయించే అతని గురించి నేను ఈ మాట విన్నానండి. అతన్ని రాక్షసుడు అన్నారండి. నిందార్థం కాదు. అంటే అంత చక్కగా వాయిస్తాడండి, అంత బాగా వాయిస్తాడండి. అది అంటే అట్లా. కాకపోతే మరి ధూర్త అంటూ మామూలుగా డిక్షనరీలో చూస్తేనేమో ఈ అర్థం లేదు. ప్రయోగంలో ఉందేమో అండి ఇలాగా. అంటే ఈ శిష్ట ప్రయోగంలో మాత్రం కఠధూర్త అంటే అర్థం మాత్రము ఆ శాఖలో నిష్ణాతుడు. అంటే నిన్న మనం దానికి కొంచెం భిన్నమైనటువంటి అర్థం చెప్పుకున్నాం కదా. కాకపోతే అక్కడ అది లేదు. ఇక్కడ పదమంజరిలో మనం నిన్న అనుకున్నదే చెప్పారండి. లేదండి, అదే కన్ఫ్యూజ్డ్ గా ఉందండి. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం కూడా అదే. అంటే వీళ్ళ చూసే నేను అనుకున్నాను, ఓకేలే ఇది నేను అనుకున్నది వాళ్ళది బాగానే సరిపోయింది అని. కాకపోతే అకుత్సార్థం అంటూ చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు నింద అంటూ అసలు లేదు అంటే ఇక్కడ కఠ అధ్యాయాన్ని నిందించడం కాదు అని కూడా చెప్పట్లేదు వాళ్ళు. టోటల్ గా అకుత్సార్థం అంటున్నారు కదా. అందులో నిన్న అనంత్ గారు పాయింట్ చేసేసరికి సరే ఒకసారి ఇది చూద్దాము అని చెప్పి చూశాను. అంటే ఇక్కడ వీళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. న్యాసంలో ఒకలా చెప్పారు, పదమంజరిలో ఇంకా చెప్పారు. వాళ్ళకే అంత భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు మనం ఎంత అండి ఏం చేసుకోవాలి అన్నది. అందుకనే అంటే ఎలా అనుకున్నా సరే ఒకటైతే కామన్ ఉందండి. కుత్సార్థం అయితే అక్కడ వాళ్ళు చూపించట్లేదు. అక్కడ దోషం అయితే అంటే అక్కడ నిందించేటటువంటి అర్థంలో మాత్రం సెంటెన్స్ లేదు. అంటే మీరు కట్టత్వాన్ని నిందించట్లేదు, అది నిందించట్లేదు. అన్నది నిందార్థకం కాదని చెప్పేస్తున్నారు కాశిక్ వాళ్ళు అలా చెప్తున్నారు. అందుకని నేను కోశాన్వేషణలో కఠధూర్త అని చూస్తే డైరెక్ట్ గా వాళ్ళు ప్రవీణులు అంటూ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మీరు ఆ మాట అనగానే నాకు గుర్తొచ్చిందండి. నేను విన్నది ప్రయోగం ఒకటి గుర్తొచ్చింది. కాదండి, పని రాక్షసుడు అంటారు కదా. పని రాక్షసుడు వాడతాం కదా. చాలా ఎప్పుడు ఎన్నాలంటే పనిలో ఉండేవాడు, లేకపోతే పని బాగా ఏదో అలాంటి అర్థం వస్తుంది. నెగిటివ్ అయితే కాదు అక్కడ రాక్షసుడు. నింద కాదు. అంటే పదం ఒకటి అయి ఉంటుంది, అది పొరపాటున ఎగ్జాంపుల్స్ లోకి వచ్చేసింది, వాడుకలో ఉండి వచ్చేసింది. అంటే అదేదో చాలా కష్టమైంది అయి ఉంటుంది ఆ కట్టకాట. చిన్న పిల్లల్ని కూడా అంటారు కదండి, ముద్దుగా అంటారు, రాక్షసి అంటారు. నిందార్థం కాదు, అది ముద్దు అక్కడ. ఒకసారి అష్టావధానం ఏదో చదువుతుంటే అందులో ఒక ఆయన ధారణ రాక్షసుడు అని అనడం విన్నానండి. ఇది ఎవరు గరికపాటి ధారణ రాక్షసుడు అంటే అది ఏం చెప్పినా అది డజంట్ ఎస్కేప్ హిస్ మెమరీ, అలాగనమాట. కానీ ధారణ రాక్షసుడు అని అంటే అక్కడ రాక్షసుడు అనేది నిందార్థకం కాదు. అలాంటిది అయి ఉంటుంది, అంతకన్నా ఇంకో మనకి ఇంకో రకంగా చెప్పుకోలేం. అయితే వాళ్ళు లిటరల్ మీనింగ్ పెట్టుకొని ఏదైనా ఏదో కుత్సితం అనే అర్థంలో చెప్పారా లేదా అనేది కాదు అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఒప్పేసుకోవడం బెటర్. మన అలాగా పదం ఆడుకోవడం కడదూర్త అంటే ఇప్పుడు, లేకపోతే ఏదో విదుషుని పట్టుకొని సమాస దూర్త అంటే కష్టం. అన్నారులేండి, ఎందుకంటే బాగా చెప్తున్నారు. ఇప్పుడు తెలిసింది కదా అది నిందార్థం కాదు, పొగట్టమేనని. కాబట్టి సమాసం రాదండి, జాతివాచకం కాలేదు కదా.
ఏదో ఇంకేదో మారుస్తా ముందు దాని తర్వాత ఆ సమాస జాతి కదా, జాతి అయిన సమాసం ఎందుకు కాదు, వ్యాకరణంలో భాగం కదా అది. అంతే కదా, మేము దాని జాతి కింద గ్రహించామండి. అంతే, ఓకే, ఒక జాతి కదా, వ్యాకరణంలో బ్రహ్మరాక్షసి ఒక జాతి అంటామండి. అది. ఆకృతికడం కూడా జాతి. అది కాదు కాదు, అలా కాబట్టి కాదు. అనొచ్చుగా. మంజరిలో కాబట్టి మాత్రం మనం అనుకున్నదే ఇచ్చారు. ఆ, పదమంజరిలోనా? యా కఠః అంటే సः రాజు ధూర్తः ఇత్యర్థः. నాతో కఠ ఉమ్. అదే నిన్న మనం అనుకున్నది ధూర్తుడైనటువంటి కఠుడు, అంతే కదా. నిన్న మనం అనుకున్నది. ఇప్పుడు కాశిక చూడండి, అందులో అది లాస్ట్ ఒకటండి, అది కాదు. ఈ కథదూర్త అంటే ఒక కథకే ఎందుకు దాన్ని లిమిట్ చేశారు అలాంటప్పుడు? ఏ ఏదే అన్నాడు వాళ్ళకి ఈజీగా దొరికిన ఎగ్జాంపుల్ అంతే అండి, మనం దేనికైనా పెట్టుకోవచ్చు. ఎవడో దేవదత్తుడు లాగా, ఉంటాడో వాడిని పట్టుకొని అది యూనివర్సల్ చేసేది అంతే. దేవదత్తుడు లాగా అక్కడ కటన్ దొరికింది వాళ్ళకి. అంతే, కథ అన్ని చోట్ల కథ అనేది ఈజీగా వాడచ్చు, అంటే ఎక్కువ దాంట్లో మంది ఏం మీమాంస కూడా పెట్టొచ్చాం. అది అదే దేవదత్తుడు లాగా శాస్త్రాల్లో కథ శాస్త్రం అంతే. అది అదే మీమాంస కూడా పెట్టొచ్చాం అక్కడ. మీమాంస పెట్టచ్చు. అంతే, ఉద్దేశం ఏంటండి, ఎంత తక్కువ, అలా కాదు, ఎంత తక్కువ పదాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఉదాహరణలు కూడా అంత మంచిదని అనుకున్నారేమో. ఎంత తక్కువ. ప్రాబ్లం ఇప్పుడు ఈ పదంతో లేదండి, ఇలాంటి పదాలు మనం చెయ్యొచ్చా లేదా కాంటెంపరీగా అనేది క్వశ్చన్. ఏమో అండి, ఒక్క సెంటెన్స్ పెట్టేశారు కదండి, శిష్ట ప్రయోగము అని చెప్పేసి, అదొక్కడ పెద్ద ఇప్పుడు అలా కాదండి, మీరు పదం చెప్తే మీరు శిష్యులు కాదని మేము ఎందుకు అనుకుంటామండి? మీరు ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రయోగం అంటే అంతకు ముందు ఉన్నది అని కాదు, విచ్ కెన్ బి జస్టిఫైడ్ ప్రాపర్లీ. అలాగే ఉండాలి. ఇష్ట ప్రయోగం అంటే ఇది ఎవరో ఒకళ్ళు చేసి దాన్ని జస్టిఫై చేస్తుంటారు కదా, ఇంకో రకంగా చేసినప్పుడు కూడా జస్టిఫై చేసి ఆ జస్టిఫికేషన్ ప్రొవైడ్ చేయగలమా లేదా అందరికీ సమ్మతంగా అనేది క్వశ్చన్. చెయ్యలేమని అనుకొని మనం వదిలేస్తున్నాం, బహుశా చేయగలమని నేను అనుకుంటుంటాను. అంటే లెట్ దమ్ ప్రూవ్ దట్ ఇట్ కెన్ బి రాంగ్. అది నా పాయింట్. నేను మాట చెప్పేస్తాను, తెలుసో తెలియకో మాట అనేస్తాను, ఇది తప్పు అని చెప్తే తప్పు అని ప్రూవ్ చేయండి, రైట్ అయితే యాక్సెప్ట్ చేయండి. పాయింట్ ఇస్ ఓన్లీ ఆల్వేస్ వై యూ కెనాట్ క్రియేట్ ఫర్దర్ సచ్ టర్మ్స్. అది లేకపోతే ఇందులో ఉన్న ఏ పదం కూడా మనం యూజ్ చేయాలని చూడండి. మీరు కోట యువతి స్తోక అంత పొడుగు సూత్రంలో ఒక్క పదం కాంటెంపరీగా యూజ్ చేసి చెప్పండి, ఒక్కటి. పదాలు ఉన్నాయని తెలుస్తుంది అంతే, అలాంటి క్రియేట్ చేయగలమా అనేది క్వశ్చన్. చాలా అలాంటివే ఉన్నాయి. చాలా ఏంటంటే మనకి ఇప్పుడున్న కాంటెంపరీ యూజ్లో చెయ్యలేకపోతున్నామా లేకపోతే చెయ్యకూడదా? అది చెయ్యకూడదు అంటే మాత్రం నేను నేర్చుకోవడం మానేస్తాను, అక్కడ వ్యాకరణం ఆపిస్తాను అంతే. అలాంటప్పుడు నేను నేర్చుకోవడం అనుకుంటున్నాను, వాట్ ఐ కాంట్ యూజ్ ఆర్ డోంట్ యూజ్, వై షుడ్ ఐ లెర్న్ ఇట్ ఎట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఉంది కదా అని నేర్చుకోవడం అంటే స్వామి చెప్పినట్టు ఉంది కదా అని చెప్పి టీవీలో ప్రతి చేస్తున్నా చూస్తామేమిటి, చూడం కదా. అంటే చూడడం కోసం నేర్చుకోవడం అనేది కాదు. ప్రయోగాలు అంటే అండి, అప్పుడు ఏది వాడకంగా ఉంది, ఎక్కడ ఇది నేను నాకు వాటితో ఏమీ ఇబ్బంది లేదు, ఎగ్జాంపుల్స్ తో కూడా నాకు ఇబ్బంది లేదు. నేను ఇలాగ ఫర్దర్ గా చెయ్యొచ్చా లేదా చేయడానికి అవకాశం ఇచ్చారండి. మనం మాట్లాడుకుందాం, మనమే చేసి మాట్లాడుకుందాం మన గ్రూప్ లోని. కాదనే వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు వాళ్ళని అడుగుదాం, మనం మాట్లాడతాం. అది అది దీనికి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ స్టిక్ అయిపోక్కర్లేదు మనం. చెప్తున్నామండి, ఎంతసేపు దేవదత్తుడు అక్కడే ఆగిపోద్దండి అని చెప్తున్నాం. బానే ఉంది. అదే నేనంటే ఇప్పుడు చూడండి, ఇందులో ఎన్ని పదాలు ఏంటంటే బస్ ట్రైనింగ్ ఇలాంటి పదాలతో ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ బ్రష్ విత్ కట్టిపోయి చాలా ఉన్నాయి ఇందులో. ఉదశ్రుతి కతిపయ అంటే నాకు డౌట్ వచ్చింది, మన ప్యాక్డ్ కర్డ్ అలాంటిదేనేమో అని అనుమానం నాకు. అది చాలా రోజులు బట్టి ఉన్నది అని ఒక అర్థం ఉంది దానికి. సో అది దానికి యూజ్ చేయొచ్చా అని, అంటే హాఫ్ వాటర్ హాఫ్ బటర్ మిల్క్ అనేదో ఇచ్చింటాడు.
ఉదశ్విత్ అంటే అంతే అర్థం కాదు. ఉదశ్విత్ వాజ్ బేసికల్లీ వాటర్ సిస్టమ్ లో ఇన్ని ముంతలో గ్లాసులో ఏవో ఇస్తే దాని బదులుగా ఎవరో ఇచ్చేవారు అనే తర్వాత పద్ధతుల్లో చాలా చూసాం. తదితరులు చూసామండి. చూసాం. ఉదశ్విత్ స్పెసిఫిక్ గా అక్కడ చెప్తారు, ఎవరు ఉదశ్వితులకి ఆ ఈక్వేషన్ కూడా చెప్తారు అక్కడ. సో అలాంటిది అంటే ఈ మజ్జిగ మంచిదేనా, ఫ్రెష్ కాదా, ఎంత ఇందులో పెరుగు పాలు ఉంది, ఎన్ని నీళ్లు ఉంటాయి, నీళ్ల మజ్జిగ లేకపోతే కొంచెం ఎక్కువ పెరుగున్నటువంటి మజ్జిగ, ఎక్కువ ప్రక్షాళనం చేశారా, ఎక్కువ ప్రక్షాళన చేసేదా, ఇలాంటివన్నీ డౌట్లు ఉంటే ఉంటాయి. అందుకని ఇది ఆ చెప్పడం కోసం ఒక పదం వాడతాను అనమాట. కత్తిపై ఉదశ్విత్ అని చెప్తే సగం సగం ఉన్నాయి ఇందులో, కాబట్టి ఇది ఫ్రెష్ గానే ఉంది, పర్వాలేదు తీసుకోవచ్చు అని చెప్పి వాడు తీసుకొని ఇంకేదో ఇస్తాడు అనమాట. ఇంత ఉంటే లాజిక్ లేకపోతే. కాకపోతే ఏంటంటే మనకి అది తెలియదు కాబట్టి పూర్తిగా వింతగా ఉంటాయి. కట్టిపోయా అంటే కొన్ని అని అర్థం కదా, ఒక కొన్ని ఎఫ్యూ అనే అర్థం ఉంది కట్టిపోయి. కట్టిపోయే ఉదశ్విత్ అంటే ఏదో సగం పెరుగు ఉన్నది, సగం నీళ్లు ఉన్నది అనుకుందాం సార్. దాంట్లో పర్సంటేజ్ గురించి చెప్పడం అన్నమాట, సగమో వంతాడు ఎంతో ఎంతో కొంత. మజ్జిగకి దాన్ని బట్టి ఆ థిక్నెస్ బట్టి ఉంది కదండి, పేర్లు ఉన్నాయి. 4వ సత్రము ఉదశ్విత్, దధి ఫస్ట్, సత్రం నుంచి ఉదశ్విత్ 3 వస్తారు. ఉదశ్విత్ లాస్ట్ 4 ఉన్నాయి, 4வது కూడా ఉంది, మర్చిపోయింది. 4 ఉన్నాయి. దానికి మరి ఆయుర్వేద ఇది కూడా దానిలో కూడా ఉంది కదా, ఇంపార్టెన్స్ ఉంది కదండి. దీని పర్సంటేజ్ బట్టి తాగాలి, ఎలా అంటే ఒక్కొక్క దేనికి ఒక్కొక్క వైద్యం ఏదో ఉంది. ఎవరు హైలైట్ చేయటం లేదు, అది చేయట్లేదు ఎక్కడ. అది చెయ్యాలండి, చేస్తే ఎప్రిషియేట్ ఇట్ మచ్ బెటర్ అదర్ దాన్ బీయింగ్ లేదు. సింటాక్స్ నేర్చుకున్నది కాకుండా అసలు సిచ్యువేషన్ ని కూడా ఎప్రిషియేట్ చేసేటటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది అంటే చెప్పాలి. ఒక్కటండి, మనకు కావ్యాలు అవన్నీ చదివితే మనకు ఆ రాజు గురించి, రాజ్యాల గురించి, అందులో ఉండే పండితుల గురించి అవి ఉన్నాయి, కానీ అసలు సామాన్య ప్రజల జీవితాన్ని డిస్క్రైబ్ చేసే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అండి సంస్కృతంలో? సంస్కృతంలో కాదు, ఏ భాషలో ఇప్పుడు వస్తున్నాయి కదా, ఏ భాషలో కూడా పుస్తకాలు లేవు. అప్పటి సామాన్య 17th or 18th century దాకా మీకు ఇంచుమించుగా చార్లెస్ డికెన్స్ వచ్చేదాకా ఇంగ్లీష్ లో కూడా లేవు. టేల్ ఆఫ్ టూ సిటీస్ అవన్నీ రాసినప్పుడే తెలిసింది మనకి, ఓహో ఈ 2 గొడవలు అవుతున్నాయి, ఫ్రాన్స్ కి ఇంగ్లాండ్ గొడవలు అవుతున్నాయి, అక్కడ తెలుస్తుంది రియల్ లైఫ్, అక్కడ తెలుస్తుంది. అప్పటిదాకా షేక్స్పియర్ రచనలో కూడా పెద్దగా ఏమి ఉండదు కదా. మనకేంటి శ్రీనాథుడు రాసిన పోయంలో అసలు సామాన్య జనుల ఆహారాన్ని బట్టి మనకు కొంచెం అర్థమైంది. వాళ్ళు పొలాల్లో పని చేయడం, అది కూడా దానికి కూడా డిస్క్రిప్షన్ ఉందండి. ఏంటి వాళ్ళు ఆడవాళ్ళు ఆ పొలంలో పని చేస్తుంటే ఆ బురద పాములు కాళ్ళకి ఎలాగా చుట్టుకున్నాయి, అవి నగలు, అది నగ అన్నమాట. ఆముక్తమాల్యదలో కూడా వర్ణిస్తాడు అలాగే ఎలా స్త్రీ, అవన్నీ ఉన్నాయి. అంటే ఒక టైంలో సిచ్యువేషన్ అలా ఉంది, పుస్తకాలు కొన్నిట్లో ఉన్నాయి, కానీ అంత విరివిగా లేదు. మరి ఇవన్నీ చదివిన తర్వాత శ్రీశ్రీ అన్నాడు కదా, నది నాగరికతలో సామాన్యుని జీవనం పెట్టేది అని శ్రీశ్రీ అందుకే అన్నాడు. మాకేం తెలియదు కదా, నువ్వు అంత తెలియదు కదా, ఎందుకంటే రాజులకు అంకితం ఇచ్చేవారు కదండి, రాసిన గ్రంథాలు అవన్నీను రాజులకు అంకితం ఇచ్చేవారు. అందుకని వాళ్ళ గురించి రాసినప్పుడు వాళ్ళ వీరత్వం, శూరత్వం, ఎంత దానం చేస్తారో, వాడు ఎంత గొప్పవాడో ఇదే, కానీ సామాన్య ప్రజల జీవితం ఎలా ఉందో అన్నది మనకు తెలియలేదండి. ఇప్పుడు ఎవరైనా రాసినా అప్పటి జీవితం ఎలా ఉండేది అని రాసినా కూడా అది కల్పనే, కానీ మనకేం రికార్డు ఏమీ లేదు, ఒక ఇదేమీ లేదు. ఇండియన్ హిస్టరీ అందుకే ఎవరు మనం రాసుకున్నది కాబట్టి ఆ బ్రిటిషర్స్ యూరోపియన్స్ వచ్చి చెప్పారు అదే. మనమేదో ఇప్పుడు చందమామ కథలు చూసిన తర్వాత ఒకే విలేజ్ లో ఇలా గ్రామాధికారి ఒకడు ఉండేవాడు, అలా అతను మంచివాడో దూర్తుడో అతని అలా అంతా ఏదో అనుకుంటున్నాం, కానీ రియల్లీ వీ డోంట్ నో.